జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కొన్ని విషయాలలో మన కేంద్ర ప్రభుత్వం కానీ లేదా మన భారతీయ జనతా పార్టీ కానీ ఎప్పటికి కూడా వెనకబడి ఉండాలి. సరే, ఏ విషయంలో అనేది కూడా చెప్తా. నిజానికి భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఎప్పటికి కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలు అయితే చేయడం లే, చేసిన పనులు కూడా బయటకు చెప్పుకోవడం చేత కావడం లే. అవునా కాదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మనలాంటి వాళ్ళం అలాంటి విషయాల గురించి చెప్పినా కూడా ఆ న్యూస్ కొంతమందికే చేరుతుంది. కానీ నేరుగా కేంద్ర ప్రభుత్వం కనుక అనౌన్స్ చేస్తే ఆ విషయం మన దేశం మొత్తానికి కూడా చేరుతుంది. సరే, ఒక అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త చెప్పినట్టు రాజకీయ పార్టీలు గొప్ప గొప్ప పనులు చేయడమే కాదు, అంతే స్థాయిలో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే ఆ పనులకు ప్రయోజనం అయితే కలిగించినట్టు అవుతుంది. ఈ మాటలు 100% నిజం కూడా. అవునా కాదా? ఒప్పుకుంటున్నారా మీరు కూడా? కానీ మన నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్ప గొప్ప పనులు అయితే చేస్తుంది, కానీ వాటిని సరిగ్గా పబ్లిసిటీ అయితే చేసుకోవడంలే. నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి విషయం అంటే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. సరే, ఇక అసలు విషయానికి వస్తే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్, ఇది ఒక తీవ్రవాద సంస్థ అన్నమాట. దీన్నే షార్ట్ కట్ లో ఉల్ఫా ఐ అని చెప్పి పిలుస్తారు. వీళ్ళు మన దేశంలో ఉన్నటువంటి అస్సాం రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేక దేశం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ తీవ్రవాద సంస్థను అయితే స్టార్ట్ చేశారు. ఇక ఈ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్ తీవ్రవాద సంస్థ మయన్మార్ లో తమ స్థావరాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని భారత్లో దాడులు చేయడం, అదేవిధంగా అల్లర్లు సృష్టించడం వంటి పనులన్నీ కూడా చేస్తుంది. మన దేశంలోని మణిపూర్లో జరిగినటువంటి అల్లర్ల వెనుక కూడా ఈ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్ హస్తం ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. తెలుసు కదా మణిపూర్లో ఏ స్థాయిలో గలాట్లు జరిగినాయా. ఇక ఈ తీవ్రవాద సంస్థకు చైనా అండదండలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మన దేశానికి అలాగే మయన్మార్కు మధ్యన సుమారుగా 1600 కిలోమీటర్ల సరిహద్దు రేఖ అయితే ఉండాలి. దీంతో ఈ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్ తీవ్రవాదులు మన సరిహద్దుల దగ్గర మయన్మార్ వైపున స్థావరాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా మయన్మార్లోని సగంగ్ ప్రాంతంలో వీళ్ళ స్థావరాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో గత సంవత్సరం జూలై 11వ తారీఖున మన భారత సైన్యం ఈ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్ తీవ్రవాద స్థావరాలపైన దాడులు అయితే జరిపింది. ఈ దాడుల్లో మన భారత్కు చెందినటువంటి 21వ పారా స్పెషల్ ఫోర్స్ అయితే పాల్గొనిందంట. ఇక జూలై 11వ తారీఖు నుంచి జూలై 13వ తారీఖు వరకు మన పారా కమాండోలు మయన్మార్లో ఈ స్పెషల్ కోవర్ట్ ఆపరేషన్లు అయితే నిర్వహించినారు. దాదాపుగా ఎన్ని గంటలు తెలిసిన 70 గంటల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ 70 గంటల పాటు మన పారా కమాండోలు అత్యంత ఖచ్చితత్వంతో ఈ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్ తీవ్రవాదులపైన దాడులు చేశారంట. ఈ దాడుల్లో కీలకమైనటువంటి 9 మంది తీవ్రవాద నాయకులను మన పారా కమాండోలు అయితే మట్టుబెట్టినారు. ఈ 9 మంది కూడా చెప్పే కదా తీవ్రవాద నాయకులు మాత్రమే. మరి అప్పుడు ఎంతమంది తీవ్రవాదులు చనిపోయి ఉండొచ్చు? ఒకసారి ఆలోచించండి. ఈ విషయం మీదనే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నటువంటి దాన్ని బట్టి ఒక్కొక్క తీవ్రవాద నాయకుడికి అండగా 18 మంది తీవ్రవాదులు ఉంటారంట. వాళ్ళ పనల్లా ఏంటంటే ఆ తీవ్రవాద నాయకుడిని రక్షించుకోవడమే. మరి భారత పారామిలిటరీ బలగాలు 9 మంది యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇండిపెండెంట్ నాయకులను అయితే లేపేశారు కదా. అంటే కనీసం తక్కువలో తక్కువగా 120 మంది తీవ్రవాదం లేపేసి ఉంటారని చెప్పేసి మన రక్షణ రంగ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. గత సంవత్సరం జూలై 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ దాడులు జరిగినప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ విషయాలను అయితే బయటికి చెప్పాల. ఈ ఆపరేషన్ అయితే దాచిపెట్టింది. అయితే మొన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలతో పాటు సైనిక పురస్కారాలను కూడా ప్రకటించిన విషయం మీకు తెలిసే ఉంటుంది. అందులో భాగంగా 21వ పారా స్పెషల్ ఫోర్స్కు చెందినటువంటి లెఫ్టినెంట్ కల్నల్ ఘాటాగే ఆదిత్య శ్రీకుమార్కు మన కేంద్ర ప్రభుత్వం శౌర్య చక్ర అవార్డును అయితే ప్రకటించింది. దీంతో మయన్మార్ భూభాగంలో గతేడాది భారత ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది అన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా శౌర్య చక్ర పురస్కారం ప్రకటనతో స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో హింట్ ఇచ్చినట్టు అయిందనమాట. కేంద్రం కూడా దేశ వ్యతిరేక శక్తులపైన చర్యలు తీసుకుంటా ఉన్నట్టు పేర్కొనింది. మయన్మార్ లో ఈ మిలిటెంట్ల స్థావరాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసే విధంగా ప్లాన్ చేసినందుకు, అలాగే ముందుండి నడిపించినందుకు ఆదిత్య శ్రీకుమార్ కు ఈ పురస్కారం అయితే దక్కిందనమాట. అయితే ఈ ఆపరేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పటికి కూడా ప్రభుత్వం అయితే చెప్పలా.
అర్థమైందా? అయితే గత సంవత్సరం జూలై నెలలో మయన్మార్లోని సగెంగ్ ప్రాంతంలో జరిపినటువంటి ఈ డ్రోన్లు అలాగే క్షిపణి దాడుల్లో తమ సంస్థకు చెందినటువంటి అగ్రనాయకులు చనిపోయినట్టు ఈ తీవ్రవాద సంస్థ ప్రకటించిందన్నమాట. భారత ఆర్మీనే ఈ దాడి చేసిందని అప్పట్లో ఆ సంస్థ ఆరోపణలు అయితే చేసింది. అయితే ఈ విషయం మీద అప్పట్లో మన భారత ప్రభుత్వం అయితే స్పందించలా. కానీ ఇప్పుడు ఈ శౌర్య చక్ర అవార్డు ద్వారా ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఏమైతేనేమి మొత్తం మీద అయితే అసుర సంహారం అయితే జరిగిపోయింది. అది విషయం మిత్రులారా. చప్పుడు కాకుండా శత్రువుని అంతం చేయడం మోదీ మార్క్ స్ట్రాటజీ అనడంలో సందేహమే లేదు. మన సైన్యం సాధించినటువంటి ఈ నిశ్శబ్ద విజయం ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయం. శత్రువు దేశం లోపలున్నా లేకపోతే సరిహద్దు దాటి అవతల ఉన్నా సరే వేటాడి మరీ అంతం చేస్తామని చెప్పేసి మన భారతీయ జవాన్లు మరోసారి అయితే నిరూపించారు. మన భారతీయ సైన్యానికి సెల్యూట్ చేస్తా. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.